హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, సప్తమి తర్వాత స్వాతి నక్షత్రం అయిపోయి విశాఖ నక్షత్రం వస్తుంది. ఈరోజు బుధవారం, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు మనమందరం కూడా మంత్రబలంలో భాగంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే నామాన్ని కానీ, లేదా ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని కానీ జపించాలి. మంత్రబలంలో ఈ నామాన్ని జపించడం వలన మనకి ప్రయాణాలలో ఆపదలు రావు, మరియు ధైర్యం ప్రాప్తిస్తుంది. మనం చేసే వృత్తిలో అభివృద్ధి కూడా కనబడుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మంత్రబలంలో భాగంగా ఈరోజు ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించి ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం పొందుదాం. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో ఎదగాలంటే, జీవితంలో అభివృద్ధి చెందడానికి, మీ యొక్క కష్టాల నుండి విముక్తి పొందడానికి, జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దానికి మంత్రాలు, లేదా ధ్యానము, లేదా జపము, లేదా యజ్ఞయాగాదులు, లేదా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి నానా విధమైన పూజలు ఆచరించడమో కాదు. ఎవరైనా కానీ జీవితంలో ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు దానికి ఒక మంత్రం ఏమిటి అంటే అప్రతియమైన కృషి. మీరు కృషి చేస్తేనే ఏదైనా సాధించగలరు, దేన్నైనా పొందగలరు. ఒక మంచి విద్యావంతుడు అవ్వాలంటే విద్యపై నిష్ట పెట్టి ఆ విద్య కోసం పరితపిస్తూ కృషి చేస్తూ ఉండాలి. అలాగే వ్యవసాయంలో అభివృద్ధి చెందాలి అంటే మనం వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకుంటూ వెళ్ళి కష్టపడి నిలబడి పని చేపిస్తే వ్యవసాయంలో అభివృద్ధి. అదేవిధంగా ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళు అంతే అప్రత్యమైన కృషి చేస్తేనే అది లభిస్తుంది. అలానే మన జీవితంలో అభివృద్ధి చెందాలి, ఏదైనా సాధించాలి, పొందాలి అనుకున్నప్పుడు దానికి అర్హులు అవ్వాలి ముందుగా. అప్పుడు మీకు ఏదైనా ప్రాప్తిస్తుంది. మనకి అర్హత లేనప్పుడు మనం దేన్ని కూడా పొందలేం. అలాగే మనకి ఆ యోగ్యత లేదు అన్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కష్టపడడం అనేది మానేసి, ఆ జ్ఞానాన్ని పొందాలి అనేది మానేసి, మనం దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తూ, అప్పులు చేసి ఇంట్లో పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు ఆచరించేసి, ఉన్న ఆస్తులు అమ్ముకొని నేను శ్రీమంతుడైపోవాలి, నేను గొప్ప వ్యక్తి అయిపోవాలి, నాకు పేరు ప్రతిష్ట కావాలి అంటే అది ఎలా సాధ్యపడుతుంది? ఆఖరికి భగవంతుడినే నిందిస్తారు. మళ్ళీ జరగకపోతే భగవంతుడినే తిట్టడం ఈ కాలంలో కామన్ థింక్ అయిపోయింది. భగవంతుడిని తిట్టడం. నేను ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దీపాలు పెట్టినా, ఎంత సేవ చేసినా నువ్వు నన్ను కాపాడట్లేదు అని. మీరు చేసే కర్మలు కానీ, మీరు ఆచరిస్తున్న కర్మలు కానీ భగవంతునికి చెప్పి చేస్తున్నారా చెప్పండి? మీరంతకు మీరే వచ్చి ఆలోచనలు మీరే నిర్ణయం తీసుకొని కృషి చెందకుండా భగవంతుని పేరు చెప్పి భగవంతుడిని ఆఖరికి దూషిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరైనా దూషించాలి అంటే ముందుగా మనం చేసిన తప్పును తెలుసుకోవాలి. దూషించడానికి కారణాలు చాలా దొరుకుతాయి, కానీ మీరు దూషిస్తారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర కారణాలు ఉండవు. మీరు ఒకటి నిందిస్తారు, దాన్ని ఒప్పుకోవడానికి కారణాలు ఉండవు. ఎందుకంటే దూషించేది మీరే, నిందించేది మీరే, తర్వాత వాళ్ళని విమర్శించేది మీరే. అన్నీ మీరే అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా కారణమవుతారు చెప్పండి? అందుకే జీవితంలో ఎప్పుడైనా కానీ మనం కృషి చేసి ఒక మనిషి ఒక పనిపై ఏకాగ్రత పెంచుకొని అపరిమితమైన కష్టం అంటే ఎప్పుడైనా కానీ ఏది పొందాలన్నా ముందు మన ప్రయత్నం అనేది తప్పకుండా ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అప్పుడే అందులో పురోగతి అనేది ఉంటుంది. ప్రయత్నించకుండా, చదవకుండా, ఉపవాసం చేస్తూ మీరందరూ పూజలు చేస్తూ ఉన్నట్లయితే అది ఎలా సాధ్యం? మీ కొడుకు ర్యాంక్ స్టూడెంట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మీరు తినడం మానేసి మా అబ్బాయి బాగా చదవాలి, చదవాలి, చదవాలి అంటే ఎలా చదువుతాడు? మీరు అతన్ని జతలో కూర్చొని చదివించి, లేకపోతే ట్యూషన్స్ తీసుకెళ్ళి ఉదయం 5 గంటలకు అతని ముందు లేచి వాళ్ళని లేపి తోడుగా ఉండి కూర్చొని మీరు కృషి చేయించాలి వాళ్ళ చేతిలో. అప్పుడు దాని ప్రతిఫలం మీరు చూస్తారు. అంతా కాకుండా దేవుడి దగ్గర దీపాలు పెట్టేసి ఈరోజు ఎగ్జామ్కి వెళ్తున్నారు, పాస్ అయిపోవాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అలా జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ముందు ఖచ్చితంగా మన ప్రయత్నం గొప్పగా ఉండాలి, కష్టపడాలి. పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని టీవీలు చూడడం, మొబైల్లో టైం స్పెండ్ చేయడం, సీరియల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం,
రాత్రి 12, 1 గంట వరకు ఇతరుల మాటలు, ముచ్చట్లు చెప్పుకుని, ఇంట్లో వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుని, ఇలా టైం అంతా స్పెండ్ చేసే బదులు వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని చదివించండి. మీ వల్ల కాలేదా ట్యూషన్స్‌కి పంపించండి. చాలామంది తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడతారు. కష్టపడి వెళ్ళి అక్కడ జీతాన్ని తెచ్చి దాని స్కూల్ ఫీజులు కడుతూ ఉన్నారు. నిజమే, ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు, అలసిపోయి పడుకుంటున్నారు, భోజనం పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుతున్నారా లేదా అని వాళ్ళపైన దృష్టి తగ్గిపోతుంది. ఉద్యోగం పైన దృష్టి పెట్టడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు మనపై లేనప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నేచర్ మరియు వాళ్ళు టైంని ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎటువంటి స్నేహాలు, సహవాసాలు చేస్తున్నారు, మొబైల్స్ని ఎలా యూస్ చేస్తున్నారు, టెక్నాలజీని ఎలా యూస్ చేస్తున్నారు, మన దగ్గర ఏం అబద్ధాలు చెప్తున్నారు అనే దాన్ని మనం పట్టించుకోము. అప్పుడు 10th, ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ సీట్ కావాలి, తెచ్చుకోవాలి, మేము ఇంత కష్టపడుతున్నామని వాళ్ళపైన ఒత్తిడి పెడితే అప్పుడు చిన్న వయసు నుండి అలవాటు పడిన వాళ్ళు మారడానికి చాలా కష్టమవుతుంది. ఆస్తులు అమ్మేసి మళ్ళీ డొనేషన్ కట్టాలి. మళ్ళీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే నేను బిజినెస్ చేస్తా, ఇంజనీరింగ్లో సగంలోనే మానేస్తా, దుర్మార్గాన్ని ఎన్నుకోవడం, చెడు సావాసాలు ఎన్నుకోవడం, వీటన్నింటికీ కారణం ఎవరనుకుంటున్నారు? వాతావరణమో ప్రకృతినో కాదు, మనం వాళ్ళపైన దృష్టి పెట్టకపోవడం. ఏ వయసులో తల్లి తండ్రి తోడుండాలో ఆ వయసులో లేకపోవడం వలన, వాళ్ళని ఎక్కడ సరిచేయాలో సరిదారిలో పెట్టాలో పెట్టకపోవడం వలన ఇటువంటివి ప్రాప్తిస్తూ ఉంటాయి. వాళ్ళ గురించి ఆలోచించడానికి ముందు మీ ఆలోచనలు మారాలి. మీలో మార్పు వస్తే అప్పుడు వాళ్ళని మార్చొచ్చు. లేకపోతే మీరు ఎంత డబ్బు సంపాదించి పెట్టినా, ఎంత ఆస్తులు సంపాదించినా ఉపయోగం ఉండదు. ఇదే ఈరోజు మంచి మాట. మన సంప్రదాయంలో వాస్తు అనేది అతి ముఖ్యమైనది. చాలామంది ఇళ్లల్లో మనం రోజు ఉదయం లేస్తూనే స్నానం చేసి వెంటనే నిలబడే ఒక చోటు ఏదైనా ఉంది అంటే సింగారం చేసుకునేటప్పుడు అది అత్యవసరం అయినటువంటి, తలదూకునేటప్పుడు అత్యవసరమైనటువంటి, ముఖంలో ఏదైనా అలంకరణ చేసుకునేటప్పుడు కూడా అత్యవసరమైనటువంటిది. అది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. రోజుకి కనీసం ఒకసారి 2 సార్లైనా దాన్ని ఉపయోగిస్తూనే ఉంటాం. అటువంటిదే మిర్రర్ అంటే అద్దం. మీ అందాన్ని, చందాన్ని చూసుకోవడానికి అది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఆ అద్దం ఏ దిశలో ఉంటే మీకు ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి పూట అద్దం చూడకూడదు. కొందరు చాలామంది ఎక్కువగా పడుకోవడానికి ముందు అద్దం చూసుకొని పడుకుంటూ ఉంటారు. అటువంటి అలవాటు ఉంటే పడుకోవడానికి ముందు అద్దం చూసి పడుకున్నట్లయితే వాళ్ళకి ప్రేతాకర్షణ పెరుగుతుంది. వాళ్ళ ముఖంలో బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుందట. ప్రేతాకర్షణ ఉంటే బ్రహ్మ తేజస్సు పోతుంది. అంతే, అదే విధానంగా వాళ్ళ శరీరంలో ఉన్న ఆరా ఎనర్జీ మనకి మిర్రర్లో చూసినప్పుడు అది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ కనబడుతుంది కదా. ఆ రిఫ్లెక్ట్ మళ్ళీ మన బాడీ పైన పడి అలా ఆ స్ట్రక్చర్ దృష్టి అనేది ఆ ఆరా ఎనర్జీకి ఆకర్షించి మన పాజిటివ్ ఎనర్జీ మనలోనే నెగిటివ్కి అది కన్వర్ట్ చేసేస్తుంది. కాబట్టి అద్దం ముందు ఎక్కువ నిలబడకూడదు. ఎక్కువసేపు అద్దాన్ని చూడకూడదు. ఎంత కావాలో అంతే చూడాలి. మరియు మరొక విషయం ఏమిటంటే దక్షిణ దిశ వాల్స్లో అద్దం ఎవరైతే పెట్టి దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఆ ఇంటికి అత్యధికమైన నెగిటివ్ ఎనర్జీ ఎవరైతే గమనిస్తూ ఉంటారో అందరిపైన ఆ ఎనర్జీ చూపిస్తూ వాళ్ళల్లో విషమ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రకృతికి అధర్మమైనవి మన జీవితానికి విరుద్ధమైనవి. తెలియకుండానే మన జీవితంలో విరుద్ధమైన వ్యక్తులు ప్రవేశం చేసి మన జీవితాల్ని పాడు చేస్తారు. అటువంటి ఎనర్జీ మనలో ఉత్పత్తి అయిపోతుందట. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం విశాఖ నక్షత్రం అయి ఉంటే ఈరోజు అశ్విని, మఘ, మూల నక్షత్రం వారికి 9వ తార, జాగ్రత్తగా ఉండండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కష్టపడండి, దానికి తగినట్లుగా ప్రతిఫలం ఉంటుంది. ఇక కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రం వీరికి ప్రత్యతార, అయినంత వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, అద్భుతమైన రోజు, ప్రయత్నించండి. మృగశిర, చిత్త, ధనిక్ష నక్షత్రం వారికి విపత్తార, అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. ఆరుద్ర, స్వాతి, శతభిష సంపత్తార, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, ప్రయత్నించండి. మరియు పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి జన్మతార, అయినంత వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద పరమమిత్రతార, ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, ప్రయత్నించండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార ఉంటుంది. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత శుభకరమైన రోజు. అన్ని పనులకి మంచిది, ప్రయత్నం చేయండి. దివ్య పూజ. మాఘమాసం కృష్ణపక్షం అష్టమి
కాలభైరవుడికి మహోత్తరమైనటువంటి రోజు. రేపు గురువారం. అయితే మీ అందరికీ కూడా మోస్ట్ పవర్ఫుల్ ఒక స్తోత్రం బగళాముఖి స్తోత్రం. మీకు ఎటువంటి శత్రుభయం ఉన్నా, శత్రువులు మీ ముందు చేతులు కట్టుకొని మరి నిల్చోవాలి అన్నట్లు, శత్రువులను మీరు ఎటువంటి ఆపదలు ఉన్నా మరియు ధర్మం గెలవడానికి, మరియు మీకు ఎవరైనా మోసం చేసి ఉంటే దాని నుండి బయటపడడానికి, మరియు అపకీర్తి జరుగుతూ ఉన్నట్లయితే, ఏదైనా బంధంలో ఉండిపోయి చీకటి ప్రపంచంలో ఉండిపోయి ఉంటే దానికి అద్భుతమైనటువంటి పరిష్కారం. రేపు రావి చెట్టు కింద కానీ, బిల్వ వృక్షం కింద కానీ ఉదయం 6 గంటల లోపు లేదా 8 గంటల లోపు మీరు అక్కడే కూర్చొని బగళాముఖి స్తోత్రాన్ని చదువుకోవాలి. ఆ బగళాముఖి స్తోత్రాన్ని చదివేటప్పుడు ఒక పసుపు కొమ్ము చేతిలో పట్టుకొని చదివి దాన్ని ఆ ఒక చెట్టు మొదట్లో వేసేసి వచ్చేయాలి. లేదు అంటే ఒక బగళాముఖి స్తోత్రాన్ని పారాయణం చేసి రేపు ఉదయం ఎక్కడైనా వృక్షం కింద కూర్చొని ఏదైతే పసుపు కొమ్ములు ఉంటాయో ఆ పసుపు కొమ్ములతో హారం చేసి ఏదైనా దుర్గామాతకి అలంకరించాలి. ఇలా మీరు చేయడం వలన బగళాముఖి అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. లేదంటే రేపు ఉదయం మీరు ఈ బగళాముఖి స్తోత్రాన్ని చదువుకుని ప్రతి మంగళవారం, శుక్రవారం, గురువారం కూడా ప్రారంభించండి. అలా ప్రతి శుక్రవారం లేదా ఇన్ని రోజుల్లోనే ప్రతి ఉదయాన్నే వెళ్ళి బగళాముఖి స్తోత్రాన్ని పారాయణం చేసుకుని పసుపు రంగు పుష్పాలు అమ్మవారి గుడిలో ఇచ్చి ఇలా వస్తూ ఉండండి. లేదా అక్కడ చేయలేము, ఇంట్లోనే కూర్చొని బగళాముఖే నమః అని ప్రార్థించి పసుపు పుష్పాలతో అమ్మవారిని అర్చించి పూజించండి. ఖచ్చితంగా మీకు చాలా శుభం జరుగుతున్నది. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఎర్రచందనం బాగా రుద్ది ఆ గంధాన్ని తీసి పసుపు రంగు పుష్పాలతో కాస్త వాటిని పెట్టి అవన్నీ చక్కగా జోడించుకొని గణపతి విగ్రహానికి ముందు పెట్టుకొని ఆ గణపతికి పూజించి ఈ ఒక ఎర్ర చందనాన్ని గణపతికి రాసి ఆ కొన్ని అక్షింతలు పెట్టి ఈ ఒక పసుపు రంగు పుష్పం గంధం రాసిన వాటిని గణపతికి అలంకరించి గణపతి ముందు విప్ప నూనెతో దీపం వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇలా పారాయణం చేయడం వలన భక్తి శ్రద్ధలతో పూజించడం వలన మీకు రావాల్సిన డబ్బులు ఉంటే త్వరగా తిరిగి వస్తాయి, మరియు అప్పుల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఈ ఒక చిన్న పరిష్కారం భక్తి శ్రద్ధలతో ఆచరించి చూడండి. నమ్మకంతో ఆచరించండి. గణపతికి ఈరోజు మీరు ఉప్పులేని పెరుగన్నమే నైవేద్యంగా పెట్టాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.